సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో జరుగుతున్న అంతర్జాతీయ కైట్ స్వీట్ ఫెస్టివల్ ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ ఆకారాల్లో ఉన్న పతంగులను చూసేందుకు భాగ్యనగర వాసులు భారీగా తరలివస్తున్నారు. 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ కైట్ ఫెస్టివల్ ఈ రోజుతో ముగియనుంది. భారత్లోని వివిధ రాష్ట్రాలతో పాటు అర్జెంటీనా, చైనా, ఇటలీ, సౌత్ కొరియా, సింగపూర్, శ్రీలంక సహా 29 దేశాలకు చెందిన కైట్ ప్లేయర్స్ ఇందులో పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. రాష్ట్రం అంతా సంక్రాంతి సంబురాలలో మునిగిపోతుందని చెప్పాలి. ఎక్కడ చూసినా మనకు ఆకాశం పైన పతాంగిలే కనిపిస్తున్నాయి. అలాంటిది పరేడ్ గ్రౌండ్స్ లో 3 రోజుల నుంచి ఎంతో పెద్ద ఎత్తున కైట్ ఫెస్టివల్ అండ్ స్వీట్స్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. దీనికి రెండు రోజుల నుంచి స్టార్ట్ అయింది. అయితే ఈ రోజుకి 3వ రోజుతో అయితే ముగియనుంది. ఇక్కడ చిన్న పిల్లలని పెద్ద తేడా లేకుండా ఎంతో మంది చాలా మంది వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. అయితే ఫస్ట్ డే తో కంపేర్ చేస్తే తర్వాత సెకండ్ ఇంకే రోజు లాస్ట్ రోజు కాబట్టి సాయంత్రం వేళల్లో ఎక్కువ మంది పెరిగే అవకాశం కూడా ఉంది. చాలా మంది ఈ రకరకాల పతంగిలను చూడడానికి, ఆకాశంలో ఎగురుతున్న రకరకాల జంతువులకి సంబంధించి ఇలాంటి పతంగిలను చూడడానికి, కార్టూన్స్ కి సంబంధించిన పతంగిలను చూడడానికి ఎంతో మంది ఇష్టపడుతూ ఉన్నారు. చాలా మంది వాళ్ళ చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడైతే హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే కైట్ ఫెస్టివల్ ని చూస్తే అసలు మనము హైదరాబాద్ లో ఉన్నామా అనే విధంగా అయితే కల్పిస్తుందని చెప్పాలి. వచ్చిన సందర్శకులకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బార్గెట్స్ ద్వారా బార్గెట్స్ దగ్గర క్యూగా నిలబెట్టి ఈ సందర్శనని చూపిస్తున్నారని చెప్పాలి. అయితే ఇక్కడ కొత్తగా ఇంకా మెట్రో ట్రైన్ ఆకారంలో పతంగి ఉండడంతో అయితే చాలా మంది పిల్లలు దాన్ని రియల్ గా ట్రైన్ అని కూడా అనుకుంటూ ఉన్నారు. సో ఇది ఇంకా ఈవినింగ్ వరకు కొనసాగుతూ ఉంటుంది. అలాంటిది ఈ ఫెస్టివల్ లో ఓన్లీ కైట్స్ కే కాకుండా డిఫరెంట్ స్టేట్స్, ఫారెన్స్ నుంచి సంబంధించిన స్వీట్స్ కూడా మనకు అందుబాటులోనే ఇటలీ, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ ఇలాంటి దేశాలకి సంబంధించిన స్వీట్స్, పిండి వంటలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో సుప్రియ, HM TV, హైదరాబాద్.